ఎడిషన్ ఇప్పుడు పర్ఫామ్ చేద్దాం. మనం ఎడిషన్ని ఎలా చేద్దామో చూద్దాం ఇప్పుడు. సో మనం ఫస్ట్ 4 3ని యాడ్ చేయాలి. ఇక్కడ 4 ఫస్ట్లో మనకి 3 అనేది ఉంది, 4ని యాడ్ చేయాలి 3కి. సో మనం ఇక్కడ 3 అంటే ఇది 4 కాబట్టి 1 2 3 4 4 ఉన్నాయి. 3 4 5 6 7 7 అనేది ఆన్సర్. ఇప్పుడు 2 5 ఉంది, మనం 5 నెంబర్స్ తీసుకోవాలి ఇప్పుడు ఇక్కడ. ఇది ఇక్కడ చేస్తున్నా చూడండి. 1 2 3 4 5 2 3 4 5 6 7 7 77 అనేది ఆన్సర్. ఇప్పుడు 8 5 ఇప్పుడు 5 అనేది ఉంది, ఇక్కడ 8 ఉంది. సో 1 2 3 4 5 6 7 8 5 6 7 8 9 10 11 12 13 1 ఇక్కడ వేసుకుని 3 అనేది ఇక్కడ వేసుకుంటాం. 7 8 9 9 10 11 12 4 ఉన్నాయి. టూ అనేది మనం ఇక్కడ వేస్తాం, 1 అనేది ఇక్కడ వేసుకుంటాం, ఎందుకంటే మొత్తాన్ని యాడ్ చేస్తే ఇంకా 2 అనేది వచ్చింది. 6 7 8 9 10 3 ఉన్నాయి. సో 10 అనేది ఇక్కడ. ఎడిషన్ అనేది చాలా ఈజీగా ఉంటుంది మనం నేర్చుకుంటే. సో 2 2 1 2 2 2 అంటే 4 3 3 9 6 3 3 అంటే 6 1 2 3. సో 3 కాబట్టి 6 వస్తుంది. 4 1 కాబట్టి 5 5 6 ఇక్కడ ఎంత వస్తుంది? 1 2 3 3 కాబట్టి 5 6 7 8 8 అనేది వస్తుంది. సో ఆన్సర్. ఇక్కడ 3 నెంబర్స్ని మనం యాడ్ చేయాలి. సో 1 2 3 4 2 4 4 యాడ్ చేస్తే 2కి 6 7 5 6 7 8 9 10 11. సో ఇక్కడ 11 అనేది వచ్చింది. సో 1ని ఇక్కడ వేసుకొని 1 అనేది ఇక్కడ వేసుకుంటాం. నెక్స్ట్ 1 4 5 6 7 8 8 9 10 11 11 ఇక్కడ కూడా 11 వచ్చింది. సో ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడ చూద్దాం. 5 6 7 6 7 8 9 10 1ని ఇక్కడ వేసుకొని 0 అనేది ఇక్కడ వేసుకుంటాం. 3 ఇక్కడ 4 5 6 7 8 9 9ని మనం ఇక్కడ ఇలా వేసుకుంటాం. నెక్స్ట్ 4 5 6 7 8 9 9 2 7 7కి 2ని యాడ్ చేస్తే 9 10 11 12 1 అనేది ఇక్కడ వేసుకొని 2ని ఇక్కడ వేసుకుంటాం. సో 1 5 6 7 8 చాలా ఈజీగా పర్ఫామ్ చేయొచ్చు. మనం ఎప్పుడైనా తీసుకునేటప్పుడు వాల్యూస్ అనేది రైట్ సైడ్ నుంచి తీసుకుంటూ వెళ్ళాలి. మనం ఇలా ఫస్ట్ ఈ వాల్యూని అనేది తీసుకోవాలి. ఈ మొత్తాన్ని కౌంట్ చేశాక మనం నెక్స్ట్ నెంబర్కి వెళ్ళి ఈ మొత్తాన్ని కౌంట్ చేస్తాం. ఈ మొత్తాన్ని కౌంట్ చేసినప్పుడు మనకి ఒక నెంబర్ అనేది ఎక్స్ట్రా వచ్చింది కాబట్టి 1ని ఇక్కడ వేసుకొని 2ని ఇక్కడ వేసుకున్నాం. నెక్స్ట్ ఆ ముందుకు వెళ్ళాక వచ్చిన 1ని కూడా దీంతో పాటు కౌంట్ చేసి మనం వేస్తామన్నమాట. అప్పుడే మనకి ఆన్సర్ అనేది వచ్చింది డైరెక్ట్గా. మీకు కానీ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని.